కొత్త ఏడాదిలో ఈ 5 రాసుల వారికి కొలువులు పక్కా. జ్యోతిష్యం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కొన్ని రాసుల వారికి కొలువులు ఖచ్చితంగా లభిస్తాయంట. గురువు, శని అనుగ్రహంతో కెరీర్ పరంగా మంచి పురోగతి సైతం సాధిస్తారట. ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో ఏ రాసుల వారికి ఉద్యోగాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది యువత మంచి ఉద్యోగం సాధించాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. తాము కోరుకున్న కొలువు సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు ఉన్న ఊళ్ళోనే ఏదైనా మంచి ఉద్యోగం వస్తే చాలనుకుంటారు. మరికొందరు తమ సొంతూరు కాకుండా దూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఉద్యోగం రావాలంటే శని దేవుని అనుగ్రహం ఉండాలి. అలాగే గురువు ఆశీస్సులు ఉన్న వ్యక్తులకు ఉద్యోగంలో ప్రమోషన్, కెరీర్ పరంగా పురోగతి, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026లో ఏ రాసుల వారికి గురువు, శని దేవుని అనుగ్రహం లభించనుది? ఈ 2 గ్రహాల ప్రభావంతో ఎవరికి కొలువులు లభించనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి నుంచి శని దేవుడు లాభస్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో శని భగవానుడి అనుగ్రహంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అంతేకాదు మీరు కోరుకున్న చోటే కొత్త కొలువు లభిస్తుంది. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఉద్యోగం మారేందుకు సమయం అనుకూలంగా లేదు. అయితే ఏడాది రెండో భాగంలో ఉద్యోగం మారేందుకు సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి నుంచి దశమ స్థానంలో శని దేవుడు సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు సొంతూర్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొలువు లభించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో రెండో భాగంలో ఉద్యోగం మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. కార్యాలయంలో ఉద్యోగులకు సహోద్యోగులు, సీనియర్ల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అంతేకాదు గురువు అనుగ్రహంతో మీరు ఉద్యోగం కూడా మారొచ్చు. సింహరాశి నుంచి శని దేవుడు అష్టమ స్థానంలో, గురువు లాభస్థానంలో సంచారం చేయనున్నాడు. కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు 2 నెలల్లోపే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం ఎక్కువైనప్పటికీ రెండో భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. శని దేవుని అనుగ్రహంతో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగంలో చేరేందుకు, వేరే ఉద్యోగానికి మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం రీత్యా మీరు ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. తులా రాశి నుంచి శని దేవుడు 6వ స్థానంలో, గురువు భాగ్య స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో శని దేవుడు ఈ రాశి నుంచి 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఏడాది రెండో భాగంలో మీకు మంచి ఫలితాలు రానున్నాయి. కార్యాలయంలో ఉద్యోగులకు జూనియర్లు, సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.